నమస్తే పబ్లిక్ అందరికీ ముందుగాల సంక్రాంతి పండుగ శుభాచంతలు. ఇవాళ నేను మా ఊళ్ళే బడి పిల్లగాళ్ళు ముగ్గుల పోటీ పెట్టిళ్ళు సార్లు అందరు కలిసి. ఇవాళ మరి పండుగ అని కూడా వాళ్ళు ఇంట్లో ఉండకుండా పిల్లగాళ్ళతోటే మాకు అసలైన పండుగ అని చెప్పి మా ఊరి బడి సార్లు అందరూ వాళ్ళ బల్లె చదువుకునే సర్కార్ బడి పిల్లగాళ్ళు అందరికీ ఇక్కడ ముగ్గుల పోటీలు పెట్టిళ్ళు. నేను కూడా వచ్చిన. మరి ఇక పిల్లగాళ్ళతోటే పండుగ కాబట్టి పిల్లగాళ్ళు వేసే ముగ్గులతోటి మరి ఇవాళ మన సంక్రాంతి పండుగ ఎట్లా జరుగుతుంది ఏందనేది ఇవాళ మొత్తం జోరుదారుగా జరుపుకుందాం. మీరు కూడా నాతో రారి. మరి ఇక మా ఊరి పిల్లగాళ్ళు ఎటువంటి ముగ్గులు ఎత్తాను ఏందనేది ఒక్కొక్కరి దగ్గర పోయి ఒక్కొక్క ముగ్గు చూద్దాం. సుక్కలు పెట్టి ముగ్గు వేయరని అంటే మరి వీళ్ళు అన్ని గీతలు గీసి ముగ్గులు ఎత్తాను కదా. ఏంది మీ సంగతి ఏంది? ఇంకా రంగులేవి మీ రంగులు అన్ని తీరులో తెచ్చుకున్నారా? మంచిగా వేయరి. నేను మళ్ళీ ఆఖరి దళకు అత్త ముగ్గు మంచిగా లేకపోతే మీ మూతినా ముగ్గుకేసి రాకుతా. ఇక ఇక్కడ ఈ చెల్లె ఒక మంచి ముగ్గు ఎత్తాంది. చెల్లె నడవంతరానేమో బొమ్మ వేసినావు ఏంటిది? అయ్యో సిగ్గుపడకు, గట్ల సిగ్గుపడితే ఎట్లా అన్నట్టు చెప్పు. ఏం పేరు నీ పేరు? వైష్ణవి. ఎన్నో తరగతి చదువుతాను? 10వ తరగతి చదువుతానవా? ఈ బలేనేనా చదువుకుంటా ఈ ముగ్గులు నేర్చుకుంటాను మంచిగానైతే. ఇప్పుడు ఇది సుక్కల ముగ్గా లేకుంటే వచ్చిన డిజైన్ల ముగ్గు? డిజైన్ ముగ్గు. మరి గిసండి వంజల ముగ్గులకు ప్రైజులు రావు కాదు, సుక్కలు పెట్టి ముగ్గులు వేయాలి. సుక్కలు పెట్టే వేసినావా? ఏమో 5 సుక్కలు నాకు అర్థం అవుతలేవు. మరి ఇక నేను తర్వాత వచ్చి చూస్తా కానీ మంచిగా రంగులు అద్దుర్రి. అంటే పిల్లగాళ్ళు ఇండ్లల్లో ఎప్పుడు చూడు ఈ కాలంలో అందరూ పలకపోళ్ళు పట్టి సోకుల బయటలే కదా, మూత్రిట్ల వంకర పెట్టి ఏళ్ళిట్ల అడ్డం పెట్టి కానీ ఈ బల్య మా పొలగాళ్ళని చూసినట్లయితే ముగ్గులు కూడా ఎత్తానంటే వీళ్ళు ఎంత సాంప్రదాయంగా ఉంటారు అనేది అందరూ అర్థం చేసుకోవచ్చు. నిజంగా చాలా మంది సర్కార్ బల్యాల పిల్లగాళ్ళకు సార్లు వాళ్ళు చదువు చెప్పుడే కాకుండా సాంప్రదాయాలు సంస్కృతి కూడా చెప్తాంటారు. కాబట్టి మా ఊరి బడి పిల్లగాళ్ళు ఇంత ముద్దుగా ముగ్గులు ఎత్తాళ్ళు. ఇంకా ఇక్కడ చెల్లున్నది ముద్దుగా ఉన్నది. గిడి తీసుకురారా పిల్ల. ఏం పేరు రెసిటీ నీ పేరు? హర్షిని. ఏ తరగతి చదువుతాను? 10వ తరగతి చదువుతానవా? ఈ ముగ్గు మీ అమ్మ నేర్పిందా నువ్వే నేర్చుకున్నావు? నేను నేర్చుకుంటానా? రావా నీకు ముగ్గులు? ఇప్పుడిప్పుడే నేర్చుకుంటానా? మా తల్లి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుందట కానీ మంచిగా నేర్తుందా? నేను ముగ్గు దొక్కుతానా? సంక్రాంతి పండుగ అనగానే ప్రతి ఇంటి ముంగట రంగురంగుల ముగ్గులు ఉంటాయి. ఆ ముగ్గులు ఎంత అందంగా ఉన్నాయో, ఆ ముగ్గుల నడుమ రంగులు ఎంత అందంగా ఉన్నారో మా ఊరి పిల్లగాళ్ళు కూడా అంత అందంగా ఉన్నారు. మరి ఇక్కడ చెల్లి ఉన్నది. ఏం పేరు సిట్టి నీ పేరు? శ్రీచందన. ఎన్నో తరగతి చదువుతాను? 9వ తరగతి. 9వ తరగతి చదువుతాను. ఏమైదాం అనుకుంటాను? డాక్టర్. అది గజ్ ఇట్లా ఉండాలి, మంచి పని. అసలు మరి సంక్రాంతి పండుగ అనగానే ప్రతి ఇంటి ముంగట అందరు ముగ్గులు ఎత్తంటారు కదా. భయపడకు నువ్వు, నేను మీ సార్ని కాదు. అయితే సంక్రాంతి పండుగ అనగానే అందరు మీ ఇండ్ల ముంగట రంగురంగుల ముగ్గులు ఎత్తంటారు. మరి ఏ పండుగకి వేయకుండా సంక్రాంతి పండుగకు మాత్రమే రంగురంగుల ముగ్గులు ఎందుకు ఎత్తారు అనేది ఏమైనా ఎరికేనా నీకు? మనకి నర దృష్టి అట్లాంటివి ఏమైనా పోవాలి, లక్ష్మీదేవి మన మీద ఉండాలని ముగ్గులు వేస్తారు. ఇంటికి అందంగా ఉండాలి, అది చూడడానికి కూడా బాగుండాలి, నెగిటివ్ వైబ్ రావాలని. మరి బాణమతి ముగ్గులో శాతపడి ముగ్గులు వేసుకుంటే అయిపోద్ది కదా, అసలు ఏం రావు కదా. మరి గిసోని ముగ్గులు ఎందుకు వేసుకోవాలి? చూడడానికి అందంగా ఉండాలి. వెరీ గుడ్. అంటే ఈ చెల్లె లెక్కనే ముగ్గులు కూడా అందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటి ముంగట రంగురంగుల ముగ్గులు రంగువలతోటి మన సంక్రాంతి పండుగ జరుపుకుంటారు అనేటువంటిది ఈ చెల్లె చెప్తుంది. నిజానికైతే సంక్రాంతి పండుగకు మన రైతులు పండించేటువంటి ప్రతి పంట ఇంటికి వస్తుంది కాబట్టి ఆ పంటకు స్వాగతం పలికే విధంగా, మన లక్ష్మీదేవికి స్వాగతం పలికే విధంగా రంగురంగులతోటి ఇండ్ల ముంగట ఈ రంగురంగుల ముగ్గులు అనేటువంటివి వేస్తారు. సరే చెల్లె, ఈ కాలంలో కూడా ఈ మాత్రం నువ్వు మంచి ముచ్చట తెలుసుకొని చెప్తాను. చాలా గ్రేట్, మంచిగా చదువుకో. ఇంటికి పోయినాక పలక ఫోన్లు చూస్తాను? చూడను. అబద్ధం ఆడకు. అవతోడా నిజంగా చూస్తలేవు? హోంవర్క్స్ అయిపోయినాక కొంచెం. అది హోంవర్క్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు చూస్తుందట. అసలే పలక ఫోన్లు చూడద్దు. పలక ఫోన్లు అనేటువంటి మీకు అక్కర లేదు, మీకు అసలు అవసరం లేని ముచ్చట అది. మీకు అవసరం వేటితోటి పని? పుస్తకాలతోటి. వెరీ గుడ్. పుస్తకాలతోటే మంచిగా చదువుకోవాలి, పుస్తకాలతోటే స్నేహం చేయాలి, అదే జీవితం. ఈ కాలం ఆడిపొలగాలకు మగ పొలగాలకు అందరూ చెప్తారా ఇంటారా? నిజంగా చెల్లె చెప్పినట్టు సంక్రాంతి పండుగకు ఇంటి ముంగట వేసుకునే ముగ్గులు ఒక ఇల్లుకు అందాన్నే కాకుండా ఆ ముగ్గులో ఉండేటువంటి రంగులు కూడా జీవితంలో అన్ని రకాల కష్టాలను, సుఖాలను, అన్ని రకాల అనుభూతులను కలిగించాలని చెప్పేసి సంక్రాంతి పండుగ, సంక్రాంతి ముగ్గులు అనేటువంటి తెలుపుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకో చెల్లె మంచి అందమైన ముగ్గేసింది. ఏం పేరు చెల్లె నీ పేరు? సింధు. ఎన్నో తరగతి చదువుతావు? 8th క్లాస్. 8వ తరగతి చదువుతానవా?
అయితే ఇప్పుడు ఈ ముగ్గు నువ్వు ఇంటికానే నేర్చుకున్నావా లేకపోతే మీ అమ్మ నాయన నేర్పిండా లేదు నువ్వే వేసుకుంటానవా? ఇంటికాడ నేర్చుకున్నా. నేర్చుకున్నావా? ఇంటికాడ మీ అమ్మ నాయన చెప్పినట్టు వింటావా నువ్వు? అంతే తెలియకలేదానివా? నిజం చెప్పు, మాటలు రావా నీకు? మాటలు వస్తాయి. మాటలు రావు నీకు? వస్తాయి. మరి గట్టిగా చెప్పు. ఏం పేరు నీ పేరు? సింధు. ఏం చదువుతాను? ఏమైదాం అనుకుంటాను? ఆలోచించుకొని చెప్తావా? ఇంకా 10 సంవత్సరాలు ఆలోచించుకుంటూనే ఉండు, జీవితాంతం ఆలోచించుకుంటూనే ఉండు ఏమైదామని. డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా? ఇంకా రేపు పొద్దున వరకు చెప్పు ఆలోచించుకొని. కానీ ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటే ఏంటో ఎరికారా నీకు? అరే ఈ చెల్లె భయపడుతుంది ఏమనుకోకరి పబ్లిక్. నేను అందరినీ బెదిరించినట్టు ఈ చెల్లెని కూడా బెదిరిస్తాను కాబట్టి భయపడుతుంది. ముసలోడా పొలగానతో కూడా గట్లేనా మాట్లాడొద్దని మీకు కోపం రావచ్చు. కాకపోతే ఏంటంటే మా ఊరి పిల్ల కాబట్టి జరంత మనవరాలు కాబట్టి భయపట్టించిన. ఏంగా తీరేసింది ముగ్గేసుకో. ఇక పండుగ గురించి చెప్పా. ఇక సిగ్గు అనిపిస్తుందా? సిగ్గుపడతానవా? సరే ఇక ఇది మా ఊళ్ళో మా ఈ మనవరాలు సింధు చెప్పిన ముచ్చట. ఏం చెప్పిందని సింధు చెప్పిందంటానవరా హైలీ, ఏం చెప్పిందని సింధు చెప్పిందంటానవరా హైలీ అని అనుకుంటాలా? అట్లా ఏమనుకోకర్రి. ఇంకో ముగ్గు కడిపోదాం దారి. సంక్రాంతి పండుగ అంటే ఆడపిల్లలు వేసిన ముగ్గులే కనబడుతుంటాయి కదా. ఇక ఇక్కడ మా కొంతమంది బయటవాజిగాళ్ళు ఒక ముగ్గేసిళ్ళు. మరి ఈ ముగ్గు దేనికి నిదర్శనం, ఎందుకు వేసిన? ఇలా గ్యాంగ్ లీడర్ ఎవర్రా? ఎవరు? నువ్వేనా వేసింది? పిల్ల ముందుగా ముగ్గును చూయించరా. ఇది ఏందిరా, ఇది శాతపడి ముగ్గు వేసినట్టు వేసినావు. శాతపడి ముగ్గేనా? ఎందుకు వేసినావు ఈ ముగ్గు వేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది చెప్పు? బయట ప్రజలు ఈ ముగ్గులను చూసి భయపడతారు. ప్లస్ దీని ఈ మూఢనమ్మకాలు చూసి దీన్ని మంత్ర మాయ అనుకుంటారు. కాకపోతే ఇది ఫేక్ అని మేము వేసినాం. అంటే నిజమే. ఈ నడమ ప్రపంచంలో మానవుడు ఈ విశ్వంలో ఉన్న ఎన్ని గ్రహాలైనా దాటిపోతాడు కానీ 3 బట్ల కాడు ఉన్న నిమ్మకాయ మీద నుంచి అయితే దాటలేడు. అంటే చూడండి ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలలో మనిషి ఉన్నాడో. అంటే నిజంగా మూఢనమ్మకాలు అనేటువంటివి అంత శుద్ధ అబద్ధం. 3 బట్ల కాడ వేసేటువంటి ముగ్గులు, ఈ కోడిగుడ్లు అనుకోవచ్చుగా మళ్ళా. అరే అట్లా అయితే నేను ఈ 3 బట్ల కాడ మా ఊళ్ళో అప్పుడప్పుడు తిప్పేస్తా అంటారా నేను తెచ్చుకుంటా. అయితే అంటే సైన్స్ ప్రకారం ఇదంతా అబద్ధం, ఇది మూఢనమ్మకాలు అనేటువంటివి లేవు అని ఇదో ముగ్గు అని వేసినావా? అభినందనలు రా నీకు. ఏం పేరు బిడ్డ నీ పేరు? సమీర్. ఏ క్లాస్ నువ్వు? 10th క్లాస్. 10వ తరగతి. మంచిగా చదువుతానవా? సార్లకు మర్ర పడతానవా? నిజం చెప్పు. నిజం సార్. ఇంటికి పోయినాక పలక ఫోన్లు అన్న టీవీలలో పాటలు పెట్టుకొని. కానీ నేను ఎప్పటికీ ఎందుకు ఈ పలక ఫోన్లు టీవీలు అని అంటానంటే ఈ రోజులలో చాలా మంది పిల్లగాళ్ళ భవిష్యత్తులను ఘోరంగా మార్చగలుగుతాను ఈ పలక ఫోన్లు అనేటువంటి వచ్చిన కాడ నుంచి. ఎన్ని చూస్తలేము, ఎన్ని ఘోరాలు చూస్తలేము, ఎన్ని అఘాయిత్యాలు చూస్తలేము. కాబట్టి వీలైనంత వరకు పిల్లగాళ్ళు మీకు తెలిసే వయసు వచ్చేంత వరకు దాకా 18 సంవత్సరాల వరకు మీకు మీరుగా స్వతంత్రంగా ఆలోచించే శక్తి వస్తుంది. కాబట్టి అప్పటి వరకు దాకా పెద్దలు వాడేటువంటి ఏ వస్తువులు కానీ, పెద్దలు మాట్లాడే మాటలు కానీ, పెద్దలు చేసేటువంటి పనులు కానీ మీరు చేయొద్దు అనేటువంటిది ఒక సిద్ధాంతం అన్నట్టు. కాబట్టి పిల్లగాళ్ళు నేను ప్రతిసారి పలక ఫోన్లు పట్టకుర్రానంటే మీరు ఏం పేలు కాకుర్రయి. బాగా చదువుకోరు. మీరు మంచిగా చదువుకుంటే మీ అయ్య వాళ్ళు సంతోషపడతారు. ఆ తర్వాత మీ ఉపాధ్యాయులు, మీ ఊరు, మన మండలం, మన జిల్లా, మన రాష్ట్రం, ఆ తర్వాత దేశం. అక్కడ వరకు తర్వాత కానీ ముందరైతే ఊళ్ళో పొడిగెళ్ళరు. సరే మంచిది. సంక్రాంతి పండుగ మీ ఇంట్లో అప్పాలు చేసుకున్నారా? చేస్తాం. అప్పాలు ఏమేమి అప్పాలు చేస్తారు? గ్యారెలు, మడుగులు. సకినాలు చేయరా? సంక్రాంతి పండుగ అంటేనే సకినప్పాలు ఫేమస్. మరి సకినప్పాలు చేయాలంటే మీరేం అప్పాలు చేసుకున్నారా? గ్యారప్పాలు, సకినాలు అన్నీ అంతే. సకినప్పాలు ఎట్లా చేస్తారో ఎరికేనా నీకు? చేయరు, తిరుడు మాత్రం తెలుస్తుంది వీళ్ళకు. అసలు సంక్రాంతి పండుగలో గొబ్బెమ్మలు అనేటివి పెడతారు తెలుసా మీకు? ఆ గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో చెప్పుర్రి. ఇప్పుడు ప్రభాస్ దేమో సినిమా రిలీజ్ అయింది కదా, దాని పేరేం పేరు? ఇది మన లెక్క. ఇప్పుడు గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు, గొబ్బెమ్మలకు నవధాన్యాలు ఎందుకు పెడతారు అనేది మాత్రం ఏం తెలియదు. ఇప్పుడు ఆ హీరో సినిమా ఏం రిలీజ్ అయింది, ఈ హీరో సినిమా ఏం రిలీజ్ అయింది అంటే మాత్రం మంచిగా చెప్తారు. ఆ సినిమాలో ఏ సాంగ్ హిట్ అయింది అనేది కూడా చెప్తారు వీళ్ళు. అంత నాలెడ్జ్ ఉన్నది, మన కాలం అట్లున్నది. సంక్రాంతి పండుగ గురించి అందరు తెలుసుకోర్రి. ఇంకా ఇక్కడ కొంతమంది చెల్లెళ్ళు ఉన్నారు, వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. నువ్వు కొంచెం ముందరగా ముద్దుగా గుండారకంగా ఉన్నది. మరి ఈ చెల్లె ముగ్గెట్లేసిందో తెలియదు కానీ ఏం పేరు నీ పేరు? అవంతిక. అవంతిక. బా పేరు కూడా బొమ్మలాగా ఉన్నది. ఎన్నో తరగతి?
9th తరగతి చదువుతున్నావు కదా, ఏం అవుతాం అనుకుంటాను? నర్సు. నర్సు అంటే పేషెంట్లకు సేవలు చేసేటువంటి మంచి మార్గం. వెరీ గుడ్. సరే గీ చెల్లె మంచి ఫుల్ స్పీడ్గా ఉన్నది. ఏం పేరు నీ పేరు? కావ్య. కావ్య. మంచిగా చదువుతావా నువ్వు? బల్లె చదువుతా. అరే సిగ్గెందుకు పడతాను? చదువుతుందా రాదు నీకు? ఎన్నో తరగతి? 10th. 10వ తరగతి చదువుతున్నావు కదా. సంక్రాంతి పండుగ మీ ఇంత ఎట్లా జరుపుకుంటారు చెప్పు, తెలిసినట్టే చెప్పు, గంతి ఏం లేదు. ముగ్గులు వేసుకుంటాం. ముంగట గిన్నెల అప్పాలు వేసుకుంటారు. పొద్దుగాలు లేవగానే ఛాయలే సకినప్పాలు నానబెట్టుకొని తింటారు. పబ్లిక్ ఇప్పుడు గిలాసులతోటి వీళ్ళు గూడు ఎట్లా కట్టాలనేది నేను చెప్పి చూపిస్తాట. ఒకరు గాలి రాకుండా మంచిగా ఇట్లా అడ్డం ఉంటుంది. ఇక మీరేం చేయాలంటే ఎవరు ఎక్కువ కడితే వాళ్ళు గెలిచినట్టు. రెడీ? 1 2 3 సపట్లు కొట్టాలి మీరు. ఓరి సప్పుడు కాదురా, ఒక్కడే పెట్టాలి. ఒక్కడే. నేను ఒక్కరినే పెట్టుకోని అంటే మీరంటే ఏం చేస్తాను? అవో పొత్తుకున్నాను పొత్తు. నేను అనుకుంటూనే ఉన్నా, అటు చూసి ఇటు చూసేసరికి మాయం చేసిండ్రా. ఒక్కలే అన్న, నేను ఎవరో ఒక్కలే పెట్టానని అన్న. అబ్బా మీరిద్దరు న్యాయబద్ధంగా ఉన్నారు. నేను ఇటు చూసి అటు చూసేసరికి నన్ను మతపరిచిల్లులే. అబ్బా కొడుకో అవంతి, మీరు కూలి పోయిన కాడ ఎట్లా కొరికించి గొంగడిగా పెడతాను అవనికి. అమ్మా చూసినావు. రెడీ? 1 2 3 ఆగురి. ఎవలే అని వాళ్ళు గాలిన పోయిళ్ళు. బంధుకు కూడా రాలే. గిరాసాలు కరెస్ట్ వచ్చిందా? 1 2 3 4 5. అబ్బా అయితే వీళ్ళే గెలిచినట్టు. వీళ్ళే గెలిచింది. వెరీ గుడ్, మీరు గెలిచింది. కంగ్రాచులేషన్. ఇప్పుడు మన మగసింహాలతోటి వినూత్నమైనటువంటి ఆట. ఇక్కడ ప్లేట్లలో పిండి పోసి ఉన్నది కదా, ఈ ప్లేట్లలో ఇగో ఈ 10 కాయిన్స్ ఏంటి బిళ్ళలు, రూపాయల బిళ్ళలు ఎత్తానా. ఇవి మనం ఏం చేద్దాము అని అంటే, ఇట్లా ఈ పిండిలో కలిపిన తర్వాత వీటిని ఏం చేయాలంటే వీళ్ళు చేతులు ఉపయోగించకుండా నోరుతోటి మాత్రమే ఆ కాయిన్స్ తీసి బయట వేయాలి. ఎవరు ఎక్కువైతే తొందరగా దొరకబట్టి బయట ఎత్తారో వాళ్ళు గెలిచినట్టు. అర్థమైంది కదా? పిండి అంటే ప్లేట్లు మడేస్తావా? కింద పోసుకొని నీ మీదనే పోసుకున్నా. ఇలా వేసినటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దొరకబట్టి నువ్వు బయట అయితే సరిపోద్దురా. రెడీ? అర్థమైంది కదా ఆట అయితే అందరికి? అరే ఫిలా మీకైతే అర్థమైంది కదా? వెనుకకు చేతులు పెట్టుకొని ముందు కదా వంగి మాత్రమే చేయాలి. 1 2 3 రెడీ?
అరే వాటిని పిలవరా అరే బాగా గమ్మత్తుకుంటారా మీరు కదా అని ఏ అరే ఒక ఫోటో తీయరా మమ్మల్ని కదా అరే చక్కడిలో వర్రా అబ్బా ఇగో ఆట అంటే గిట్లుండాలి సరే ఇప్పుడు ఎవరు గెలిచింది అనేది కూడా చూడాలి కదా ఒక్కటి మీరు నోరుతో తీరనటం బిల్లలు తీరా అంటే పిండి తీసి బయట పెట్టిన 3 4 5 వచ్చిదే బబరాజమానం భజ గోవిందం 7 గెలిచింది ఇక్కడ కొన్ని రంగురంగుల గోళీలు ఉన్నాయి ఈ రంగురంగుల గోళీలల్లా మీకు నచ్చిన ఏదైనా ఒక రంగును తీసి ఒక గ్లాసులో 2 గ్లాసులు ఇవ్వడం జరిగింది మీకు ఇక్కడ 2 గ్లాసులలో 2 రకాల రంగులు మాత్రమే వేయాలి పక్కెమ్మడం ఎర్రదేసింది నేను ఎర్రదే వేయాలి కావచ్చు పక్కెమ్మడం పచ్చదేసింది నేను పచ్చదే వేయాలి కావచ్చు అనుకొని ఏం లేదు మీకు నచ్చింది వేసుకోరు ఆ ఒక్కటే 2 అదే చూడకరా మంచుకున్నది ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు అయ్యో ఇక ఇట్లా ఫోటో తీస్తాను చూడగా ఇప్పుడు మనం లెక్క పెడదాం 1 2 3 4 5 6 7 8 9 13 14 15 16 17 ఈ చెల్లె గెలిచింది వెరీ గుడ్ మంచిగా అన్నారు చెల్లె నువ్వు గుడ్ గుడ్ బుక్ మంచిగా నీళ్ళలో నానబెట్టుకోండి బుక్ ఇక్కడ ప్రతి ప్లేట్ల 30 బిస్కెట్లు ఉన్నాయి ఈ 30 బిస్కెట్లను మీకు ఎన్ని కావాల్సి ఉంటే అని తినండి ఎవడు ఎక్కువ తింటాడో వాడు గెలిచినాడు కాకపోతే ఏంటంటే చేతులతో తినద్దు ఆగరా అరే ఆగురా నేను అనద్దారా 1 2 3 సరే ఇక్కడ ఎన్ని మిగిలినాయి ఏదనేది ముచ్చట పక్కకు పెడితే నిజాయితీగా ఆడిన వీడు గెలిచినట్టు అసలు లంగ కలిసి ఒకటైనా అని చూస్తాను ఇక వీడు నిజాయితీగా ఆడినరా వీడికి సపోర్ట్ కొట్టు అలా ఒక్కటి అన్ని ఉన్నాయి